Hello students, welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. This class is meant for first BCom general students. The group is first BCom general and the subject is business environment. Business environment. Subject పేరు వ్యాపార పరిసరాలు. In today's class, we are going to discuss about another topic. The another topic that today we are going to discuss is World Trade Organization and the functions of World Trade Organization. ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ప్రపంచ వాణిజ్య సంస్థ మరియు ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క విధులు. ప్రపంచ వాణిజ్య సంస్థ మరియు ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క విధులు. ఫస్ట్ we are going to discuss something about వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం మొదట నేర్చుకునేది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్, అంటే ప్రపంచ వాణిజ్య సంస్థకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలు, దానికి సంబంధించిన ప్రాథమిక వివరాలు మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ప్రపంచంలోని వివిధ దేశాలు ఒకదానికొకటి వర్తక వాణిజ్య కార్యకలాపాలలో పరస్పరం సహకారం అందించుకోవడం ద్వారా ఇరు దేశాలు కూడా ఆర్థికంగా ఎంతో ప్రయోజనాన్ని పొందుతాయి అనే ఉద్దేశంతో ప్రపంచంలో చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వబడిన కాన్సెప్ట్ ఏంటంటే గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ. సో ఈ విధంగా వరల్డ్ వైడ్ ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఒకదానికొకటి ట్రేడ్ అండ్ బిజినెస్ పరంగా అన్ని విధాలుగా కోఆపరేట్ చేసుకుంటే అన్ని దేశాలు ఒకదానికొకటి చాలా ఎకనామికల్ ప్రాస్పారిటీని అచీవ్ చేయడానికి వీలుంటుంది అనే ఉద్దేశంతోనే గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్కి చాలా ఇంపార్టెన్స్ అనేది వస్తూ ఉన్నది. సో ఈ విధమైన గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్కి ఇంపార్టెన్స్ రావడాన్ని బట్టే ఈరోజు వరల్డ్ వైడ్ ఉన్నటువంటి కంట్రీస్ ఎంతో కొంత చెప్పుకోదగ్గ స్థాయిలో ఎకనామికల్గా డెవలప్ అవ్వడం జరిగింది. వరల్డ్ వైడ్ ఉన్నటువంటి కంట్రీస్ ఏ కంట్రీ కూడా దానికది నేషనల్గా లిమిట్ అయిపోతే, ఏ కంట్రీ కూడా దానికది లోకల్గానే బిజినెస్ చేస్తే ఆ కంట్రీ ఎప్పుడు కూడా ఎకనామికల్గా డెవలప్ అవ్వదు. ఏదైనా ఒక కంట్రీ ఎకనామికల్గా డెవలప్ అవ్వాలంటే ఆ కంట్రీ ఖచ్చితంగా దానికి సంబంధించిన ట్రేడ్ అండ్ బిజినెస్ యాక్టివిటీస్ని నేషనల్గా కాకుండా ఇంటర్నేషనల్గా పెర్ఫామ్ చేయాలి. సో అదేవిధంగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఒక దేశం మరొక దేశంతో ఖచ్చితంగా ట్రేడ్ అండ్ బిజినెస్ యాక్టివిటీస్ని పెర్ఫామ్ చేయాలి. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఒక దేశం మరొక దేశంతో ట్రేడ్ అండ్ బిజినెస్ యాక్టివిటీస్ని చాలా ఈజీగా, సాఫ్ట్గా పెర్ఫామ్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్గా అంత మంచి ట్రేడ్ అట్మాస్ఫియర్ అనేది లేదు. ప్రపంచ దేశాల మధ్య ట్రేడ్కి సంబంధించి ఉన్నటువంటి పాలసీస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక కంట్రీ మరొక కంట్రీతో బిజినెస్ చేయాలంటే ఆ బిజినెస్కి సంబంధించిన ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి చాలా కాంప్లెక్స్గా ఉన్నాయి. సో ఈ విధమైన కాంప్లెక్సిటీ వల్ల వరల్డ్ వైడ్ ఉన్నటువంటి కంట్రీస్ ఒక కంట్రీ మరొక కంట్రీతో అనుకున్న రీతిగా బిజినెస్ యాక్టివిటీస్ని, ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ని పెర్ఫామ్ చేయలేకపోతున్నాయి. సో ఈ విధమైన కాన్సెప్ట్ని, ఈ విధమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అనే కాన్సెప్ట్ వెలుగులోకి వచ్చింది. అంటే వరల్డ్ వైడ్ ఉన్నటువంటి కంట్రీస్ ఒక కంట్రీ మరొక కంట్రీతో ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ని పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఏ కంట్రీ మరొక కంట్రీ మీద భరించలేని స్థాయిలో టారిఫ్స్ని కానీ ట్యాక్సెస్ని కానీ ఛార్జ్ చేయకూడదు అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కాన్సెప్ట్ గ్యాట్. గ్యాట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. గ్యాట్ని తెలుగులో వర్తక సుంకాల సాధారణ ఒడంబడిక అని అంటారు. వర్తక సుంకాల సాధారణ ఒడంబడిక. ఈ గ్యాట్కి సంబంధించిన ఫస్ట్ మీటింగ్ 1947 అక్టోబర్ 30న స్విట్జర్లాండ్ అనే దేశంలోని జెనీవా అనే ప్లేస్లో జరిగింది. సో ఈ విధంగా స్విట్జర్లాండ్ అనే దేశంలోని జెనీవా అనే ప్లేస్లో గ్యాట్కి సంబంధించిన ఫస్ట్ మీటింగ్ జరిగితే
గ్యాట్కి సంబంధించిన ఫస్ట్ మీటింగ్లో 23 కంట్రీస్ వర్ పార్టిసిపేటెడ్. అంటే వరల్డ్ వైడ్ ఉన్నటువంటి కంట్రీస్ ఒక కంట్రీ మరొక కంట్రీతో ఈ ట్రేడ్ యాక్టివిటీస్ని చాలా సాఫ్ట్గా లిబరల్గా పెర్ఫామ్ చేయాలి, దానికి సంబంధించిన చేయాల్సిన పనులేంటి, దానికి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి అని ప్రపంచంలో కొన్ని దేశాలు భావించి, అంటే 1947 అక్టోబర్ 30న జరిగినటువంటి గ్యాట్కి సంబంధించిన ఫస్ట్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన 23 కంట్రీస్, ఆ విధంగా ఆ 23 దేశాలు కూడా భావించి 1947 అక్టోబర్ 30న గ్యాట్కి సంబంధించిన మొదటి సమావేశం స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా అనే ప్రాంతంలో జరిగింది. ఈ మొదటి సమావేశంలో పాల్గొన్న 23 దేశాలు ప్రముఖంగా చర్చించిన విషయాలు ఏంటంటే, ఒక దేశం మరొక దేశంతో ఎంత మేరకు సాధ్యమైనంత మేరకు ఏ విధంగా వర్తక వాణిజ్య కార్యకలాపాలు సులభంగా సాఫీగా జరగడానికి మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ విధమైన రిజల్యూషన్స్ పాస్ చేయాలి, ఏ విధమైన తీర్మానాలు తీసుకోవాలి, ఏ విధమైన తీర్మానాలు అమలు చేయాలి అని ఆలోచించి దానికి సంబంధించిన తీర్మానాలు చేయడం జరిగింది. సో ఆ విధంగా 1947 అక్టోబర్ 30న స్విట్జర్లాండ్లో జరిగిన జెనీవాలో గ్యాట్కి సంబంధించిన ఫస్ట్ మీటింగ్లో 23 కంట్రీస్ ట్రేడ్కి సంబంధించిన డిఫరెంట్ ఇష్యూస్ని డిస్కస్ చేసి, ట్రేడ్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా రెండు వేర్వేరు దేశాల మధ్య జరగడానికి, ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ మీద టారిఫ్స్ కానీ ట్యాక్సెస్ కానీ చాలా ఎక్కువగా ఉండకూడదు, ఈ టారిఫ్స్ కానీ ట్యాక్సెస్ కానీ చాలా నామినల్గా లిబరల్గా ఉండాలని ఆ జెనీవా ప్రాంతంలో స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా ప్రాంతంలో జరిగిన ఫస్ట్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన ఆ 23 కంట్రీస్ కూడా డిస్కస్ చేసి ఒక రకమైన రిజల్యూషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1947 నుంచి అనేక సంవత్సరాల్లో గ్యాట్కి సంబంధించిన మీటింగ్స్ జరుగుతూ వచ్చాయి. ఈ గ్యాట్కి సంబంధించిన ప్రతి మీటింగ్లో కూడా ఈ టారిఫ్స్ని ట్యాక్సెస్ని ఏ విధంగా మ్యాక్సిమం ఎంత నామినల్గా ఎంత లిమిటెడ్గా ఛార్జ్ చేయాలి అనే ఇష్యూస్ని డిస్కస్ చేసి దానికి సంబంధించిన రిజల్యూషన్స్ తీసుకుంటూనే వచ్చారు. అయితే 1986, 1994 ఆ పీరియడ్లో గ్యాట్కి సంబంధించిన 8th మీటింగ్ ఉరుగ్వే అనే దేశంలో జరిగింది. ఉరుగ్వే అనే దేశంలో జరిగిన ఈ గ్యాట్ యొక్క 8th మీటింగ్లో 123 కంట్రీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. 1986, 1994 మధ్యకాలంలో గ్యాట్కి సంబంధించిన 8వ సమావేశం ఉరుగ్వే అనే దేశంలో జరిగింది. ఉరుగ్వే దేశంలో జరిగిన గ్యాట్ 8వ సమావేశంలో 123 దేశాలు పాల్గొన్నాయి. ఈ 123 దేశాలు కూడా పాల్గొని వివిధ దేశాల మధ్య వర్తక వాణిజ్య కార్యకలాపాలు నిర్వర్తించేటప్పుడు టారిఫ్స్ కానీ ట్యాక్సెస్ కానీ ఎక్కువగా ఉండకూడదు, అవి చాలా తక్కువగా నామమాత్రంగా ఉండాలి. అంటే ఒక కంట్రీకి మరొక కంట్రీకి మధ్య ట్రేడ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఆ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ మీద టారిఫ్స్ కానీ ట్యాక్సెస్ కానీ ఎక్కువగా ఛార్జ్ చేయకూడదు, అవి చాలా నామినల్గా లిమిటెడ్గా ఉండాలని చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని దాటిని అమలు చేయడం జరిగింది. ఆ ఉరుగ్వే సమావేశంలో 123 దేశాలు పాల్గొని వివిధ దేశాల మధ్య ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ని ఏ విధంగా పెర్ఫామ్ చేయాలి, వివిధ దేశాల మధ్య ట్రేడ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు వాటి మధ్య టారిఫ్స్ కానీ ట్యాక్సెస్ కానీ చాలా నామినల్గా చాలా లిమిటెడ్గా ఉండాలి అని నిర్ణయం తీసుకుని, ఇక మీదట గ్యాట్ స్థానంలో మనం మరొక క్రొత్త సంస్థను కూడా స్థాపించబోతున్నామని ఒక క్రొత్త సంస్థను కూడా వాళ్ళు ప్రారంభించారు. ఆ క్రొత్త సంస్థ పేరే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, WTO. సో ఆ విధంగా గ్యాట్కి సంబంధించిన మొదటి సమావేశం నుంచి 8వ సమావేశం వరకు అనేక నిర్ణయాలు వర్తక వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించి తీసుకున్నారు. అలా తీసుకున్న తర్వాత జనవరి 1, 1995లో గ్యాట్ ప్లేస్లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనే ఒక క్రొత్త ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, పాపులర్లీ నోన్ యాజ్ WTO, హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆన్ 1st January 1995 యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఉరుగ్వే రౌండ్ ఆఫ్ ట్రేడ్ నెగోషియేషన్స్ ఆఫ్ గ్యాట్. గ్యాట్కి సంబంధించి ఉరుగ్వే దేశంలో తీసుకున్న 8వ సమావేశంలో గ్యాట్ స్థానంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ అనే సంస్థని జనవరి 1, 1995లో అమల్లోకి తీసుకురావడం జరిగింది.
విత్ ద స్టీరింగ్ ఆఫ్ WTO, GATT ceased to exist. WTO అనే ఒక క్రొత్త ఆర్గనైజేషన్ ఎగ్జిస్టెన్స్లోకి రావడంతో గ్యాట్ అనేది డిసపియర్ అయ్యింది. అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ అనే ఒక క్రొత్త సంస్థ వెలుగులోకి రావడంతో గ్యాట్ అనేది మరుగున పడింది. WTO functions as the legal and institutional foundation of multilateral trading system that comprises nearly 130 member states. ప్రపంచ వాణిజ్య సంస్థ అనేది దానిలో సభ్య దేశాలుగా ఉన్నటువంటి 130 దేశాల మధ్య వర్తక వాణిజ్య కార్యకలాపాలు సాఫీగా నిర్వర్తించడానికి ఈ WTO అనేది ఒక చట్టపరమైన సంస్థాపరమైన వ్యవస్థగా పనిచేస్తుంది. ప్రస్తుతానికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో 159 కంట్రీస్ అనేవి మెంబర్ కంట్రీస్గా కంటిన్యూ అవుతున్నాయి. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫంక్షన్స్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క విధులు. ఫస్ట్ వన్, టు ప్రొవైడ్ ఏ ప్లాట్ఫామ్ టు మెంబర్ కంట్రీస్ టు డిసైడ్ ఫ్యూచర్ స్ట్రాటజీస్ రిలేటెడ్ టు ట్రేడ్ అండ్ టారిఫ్. వరల్డ్ వైడ్ డిఫరెంట్ కంట్రీస్ మధ్య ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు ఆ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ మీద ఎంత టారిఫ్ని ఛార్జ్ చేయాలి అనే దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి ఈ WTO అనేది ఒక ప్లాట్ఫామ్గా పనిచేస్తుంది. ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య, అంటే ప్రపంచ వాణిజ్య సంస్థలో ఏ దేశాలు సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయో ఆ దేశాల మధ్య జరిగే వర్తక కార్యకలాపాలపై ఏ విధమైన సుంకాలు విధించాలో దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ WTO అనేది ఒక ప్లాట్ఫామ్గా పనిచేస్తుంది. అంటే ఇది ఒక వేదికగా పనిచేస్తుంది. సెకండ్ వన్, టు ప్రొవైడ్ ఫెసిలిటీస్ ఫర్ ఇంప్లిమెంటేషన్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ మల్టీలేటరల్ అండ్ బైలేటరల్ అగ్రిమెంట్స్ ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్. వరల్డ్ వైడ్ ట్రేడ్ జరుగుతున్నప్పుడు ఏవైనా రెండు దేశాల మధ్య అగ్రిమెంట్ జరిగితే వాటిని బైలేటరల్ అగ్రిమెంట్స్ అంటారు. తెలుగులో దీన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు అంటారు. సో ఈ విధంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మెంబర్ కంట్రీస్గా కంటిన్యూ అవుతున్నటువంటి ఏవైనా 2 డిఫరెంట్ కంట్రీస్ మధ్య ఏవైనా బైలేటరల్ అగ్రిమెంట్ జరిగితే ఆ బైలేటరల్ అగ్రిమెంట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి, వాటిని ఆపరేట్ చేయడానికి అవసరమైన ఫెసిలిటీస్ని WTO ప్రొవైడ్ చేస్తుంది. ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్య దేశాలుగా కొనసాగుతున్న ఏవైనా 2 దేశాల మధ్య వర్తక కార్యకలాపాలు జరిగితే ఆ వర్తక కార్యకలాపాలను అమలు చేయడానికి, వాటిని పర్యవేక్షించడానికి, వాటిని నిర్వహించడానికి అవసరమైన సౌకర్యాలను, సదుపాయాలను WTO సమకూరుస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, టు ఇంప్లిమెంట్ ద రూల్స్ అండ్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ట్రేడ్ పాలసీ రివ్యూ మెకానిజం. వరల్డ్ వైడ్ WTO అనేది ఏ విధమైన ట్రేడ్ పాలసీని అయితే ఫ్రేమ్ చేసి ఆ విధమైన ట్రేడ్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుందో దానికి సంబంధించిన రూల్స్ని, ప్రొవిజన్స్ని చాలా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడానికి WTO పనిచేస్తుంది. అంటే WTOకి సంబంధించి ట్రేడ్ పాలసీకి సంబంధించి ఒక స్పెసిఫిక్ పాలసీ ఉంటుంది. ఈ విధంగా WTO ట్రేడ్కి సంబంధించి ఏ విధమైన స్పెసిఫిక్ పాలసీని అయితే ఫాలో అవుతుందో ఆ స్పెసిఫిక్ పాలసీ అన్ని మెంబర్ కంట్రీస్ మధ్య ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతుందో లేదో చూసే బాధ్యత, ఆ ఫంక్షన్ WTOకి ఉన్నది. ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్య దేశాలుగా కొనసాగుతున్న దేశాలన్నీ కూడా వర్తక కార్యకలాపాలకు సంబంధించి ఒక నిర్దిష్టమైన విధానాన్ని పాటిస్తాయి. ఈ విధమైన నిర్దిష్ట విధానాన్ని రూపొందించింది వాణిజ్య సంస్థ. ప్రపంచ వాణిజ్య సంస్థ రూపొందించిన ఈ నిర్దిష్ట విధానమే అన్ని సభ్య దేశాలలో ఖచ్చితంగా అమలు జరుగుతుందో లేదో చూడవలసిన విధి లేదా బాధ్యత WTOకు ఉంది. సో ఈ విధంగా ప్రపంచ వాణిజ్య సంస్థ దాని సభ్య దేశాలలో అమలు చేయడానికి ఒక నిర్దిష్టమైన విధానాన్ని రూపొందించింది. ఆ నిర్దిష్టమైన విధానం అన్ని సభ్య దేశాలలో ఖచ్చితంగా అమలయ్యేటట్లు ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ చూస్తుంది. ఫోర్త్ వన్, టు అడ్మినిస్టర్ ద రూల్స్ అండ్ ప్రాసెసెస్ రిలేటెడ్ టు డిస్ప్యూట్ సెటిల్మెంట్స్. WTOలో మెంబర్ కంట్రీస్గా కంటిన్యూ అవుతున్నటువంటి కంట్రీస్ మధ్య ఏవైనా ట్రేడ్ డిస్ప్యూట్స్ కానీ అరైజ్ అయితే వాటిని ఏ విధంగా సెటిల్ చేయాలి, దానికి సంబంధించిన
రూల్స్ అండ్ ప్రాసెసెస్ అనేవి ఏంటి అనేది ఈ డబ్ల్యూటీఓ అడ్మినిస్టర్ చేస్తుంది. ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్య దేశాలుగా కొనసాగుతున్న దేశాల మధ్య వర్తక వ్యవహారాల్లో ఏవైనా వివాదాలు తలెత్తితే ఆ వివాదాలను పరిష్కరించే విధానాలు, ప్రక్రియలను ఈ డబ్ల్యూటీఓ అనేది పర్యవేక్షిస్తుంది. ఈ విధంగా ప్రపంచ దేశాల మధ్య వర్తక కార్యకలాపాలలో ఏ విధమైన వివాదాలు తలెత్తినా ఆ వివాదాలను పరిష్కరించడానికి అవసరమైన పూర్తి నియమ నిబంధనలతో కూడిన కార్యాచరణను డబ్ల్యూటీఓ అనేది నిర్వహిస్తుంది. నెక్స్ట్ వన్, టు ఎన్ష్యూర్ ద ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ వరల్డ్ రిసోర్సెస్. డబ్ల్యూటీఓ అనేది ఏం చేస్తుందంటే వరల్డ్ వైడ్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ని పెర్ఫామ్ చేస్తున్నప్పుడు వరల్డ్ వైడ్ ఏ విధమైన రిసోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయో ఆ విధంగా అవైలబుల్గా ఉన్నటువంటి వరల్డ్లీ రిసోర్సెస్ని ఆప్టిమమ్ రేంజ్లో యూజ్ చేయడానికి ఈ డబ్ల్యూటీఓ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా వర్తక కార్యకలాపాలు నిర్వర్తించడానికి ప్రపంచ దేశాలకు ఏ విధమైన వనరులైతే అందుబాటులో ఉన్నాయో ఆ విధంగా అందుబాటులో ఉన్న అన్ని వనరులను పూర్తి సామర్థ్యం మేరకు వినియోగించుకోవడానికి ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ అనేది ఎంతో బాగా సహాయపడుతుంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది దానిలో మెంబర్ కంట్రీస్గా కంటిన్యూ అవుతున్నటువంటి కంట్రీస్కి ఏ విధమైన రిసోర్సెస్ అయితే వరల్డ్ వైడ్ అవైలబుల్గా ఉన్నాయో ఆ విధంగా అవైలబుల్గా ఉన్నటువంటి రిసోర్సెస్ని ఆప్టిమమ్ లెవెల్లో యూటిలైజ్ చేసుకోవడానికి అవసరమైన అన్ని విధాల ఫెసిలిటీస్ని ఈ డబ్ల్యూటీఓ ప్రొవైడ్ చేస్తుంది. లాస్ట్ వన్, టు అసిస్ట్ IMF and IBRD for establishing coherence in universal economic policy determination. IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి. IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు అని తెలుగులో అంటారు. ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఇవి కూడా వరల్డ్ వైడ్ డిఫరెంట్ కంట్రీస్ మధ్య ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్ని బాగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే స్థాపించబడ్డ సంస్థలు. ఈ రెండు సంస్థల మధ్య ఒక కోఆపరేషన్ అండ్ కోహరెన్స్ తీసుకురావడానికి ఈ డబ్ల్యూటీఓ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల మధ్య వర్తక కార్యకలాపాలు సాఫీగా జరగాలనే ఉద్దేశంతోనే ఈ IMF లేదా IBRD అనే సంస్థలు కూడా స్థాపించబడ్డాయి. ఈ రెండు సంస్థల మధ్య సమన్వయాన్ని తీసుకుని వస్తూనే వాటితో పాటు వాటికి జతగా ఈ డబ్ల్యూటీఓ అనే సంస్థ కూడా తన కార్యకలాపాలు నిర్వర్తిస్తుంది. ఈ విధంగా IMF అండ్ IBRD ఏ విధమైన యాక్టివిటీస్ని అయితే పెర్ఫామ్ చేస్తున్నాయో ఆ యాక్టివిటీస్ని ఇది ఫాలో అవుతూ డబ్ల్యూటీఓ దానికి సంబంధించిన యాక్టివిటీస్ని కూడా వాటితో లింకప్ చేసి వాటిని అసిస్ట్ చేస్తూ డబ్ల్యూటీఓ తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ప్రపంచంలో దేశాల మధ్య వర్తక వాణిజ్య కార్యకలాపాలు సాఫీగా కొనసాగడానికి ఏర్పాటు చేయబడ్డ IMF, IBRD సంస్థలతో సమన్వయాన్ని సాధిస్తూనే డబ్ల్యూటీఓ కూడా తన యొక్క పాలసీలను, విధానాలను అమలు చేస్తూ ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య వర్తక వాణిజ్య కార్యకలాపాలు సాఫీగా జరగడానికి డబ్ల్యూటీఓ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.